జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం పాస్పయ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి. ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి, ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశిలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు, అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు, స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది, శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. శరీరంలో హార్మోన్ల లోపాలు అనేవి ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం పాస్పయ. మనం సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ధనురాశి వారి యొక్క మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా రవి ఫలితాలు. రవి ధనురాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు భాగ్యంలో సంచరిస్తున్నాడు. తర్వాత సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 10వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. జన్మరాశి నుంచి 9వ రాశిలో సంచరించే కాలంలో సంఘంలో
గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది. దారిద్రత, బాధ, ప్రమాదాలకు ఎదుర్కొనవలసి రావడం, ఖర్చులు ఎక్కువ కావడం, అధికారులతో గొడవలు వంటి ఫలితాలుంటాయి. ఇందులో 20% ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో రవి స్వర్ణమూర్తిగా ఉంటున్నాడు. ఇక 10వ స్థానంలో సంచరించే సమయంలో అంటే సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 10వ స్థానంలో సంచరించే సందర్భంలో శుభ ఫలితాలను ఇస్తాడు. 10వ స్థానం కర్మస్థానం, రాజస్థానం కాబట్టి ఈ 10వ స్థానంలో ధనాదాయం అనేది చాలా బాగుంటుంది. మెదడు తీవ్రంగా పనిచేస్తుంది. విద్యారంగంలో మంచి రాణింపు అనేది ఉంటుంది. ధర్మాది కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. కొన్ని పనులు జరగవు అనుకున్నవి జరిగే అవకాశం ఉంది. ఆస్తి సంపదలను పెంచుకుంటారు. అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. కానీ 10వ స్థానానికి వేదస్థానమైన 4లో రాహు సంచరించడం వల్ల పూర్తిగా ఫలితాలు పొందే అవకాశం అనేది జరగదు. ఇందులో ఒక 70% శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశిలో రవి తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు ధనురాశి వారికి నెల మొత్తం కూడా 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుండి 7మంలో సంచరించే కాలంలో మంచి ఫలితాలను ఎదురు చూడలేమంటే మంచి ఫలితాలు అనేవి రావు. చేతిలో డబ్బులు ఉండవు, అవసరమైన రీతిలో ఉండవు, డబ్బుకు కటకటలాడుతూ ఉంటారు. కలత్రంతో గొడవలు ఉంటాయంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. చిన్న చిన్న జబ్బులు అనేవి బాధిస్తాయి. సుఖశాంతుల లోపంతో పాటుగా శారీరక మానసిక శ్రమకు గురవుతారు. ఇతరులు అనవసరంగా గొడవ పెట్టుకుంటారు. ఇతరులతో అనవసరంగా గొడవలు పెట్టుకుంటారు. కలత్రానికి అనారోగ్యం అనేది ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ రాశిలో కుజుడు ఒక 20% మాత్రం ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సువర్ణమూర్తిగా ఈ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. బుధుడు ధనురాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు అంటే 4 రోజుల పాటు అష్టమంలో సంచరిస్తున్నాడు. తర్వాత 5వ తారీఖు నుంచి 23 వరకు భాగ్యంలో అంటే 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. తర్వాత 24 నుంచి 30 వరకు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమంలో సంచరించే కాలంలో కొంచెం మానసిక, శారీరక, భౌతిక సుఖాలకు లోటు అనేది ఉండదు. లాభకరమైన దూర ప్రయాణాలు అనేవి ఉంటాయి. అంటే 8వ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాడు. ఉద్యోగాభివృద్ధి అనేది ఉంటుంది. అంటే ఈ 4 రోజుల పాటు జరిగే శుభ ఫలితాల్లో కేవలం ఒక 20% మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందుతాడు. ఇక 9వ స్థానంలో సంచరించే సమయంలో కొంచెం ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. సోమరితనం, బద్ధకం అనేది ఏర్పడుతుంది. అశుభ ఫలితాలు అనేవి ఎక్కువగా పొందుతాడు. 10వ స్థానానికి అయితే ఈ 10వ స్థానానికి వేదస్థానమైన 6లో గురుడి సంచారం వల్ల వృత్తులలో లాభాలు, వ్యాపార లాభము, బంధుమిత్రుల సుఖజీవనం, కొత్త ప్రయత్నాలు అనుకూలించడం వంటి జరుగుతాయి. కేవలం 25% శుభ ఫలితాలే జాతకుడు పొందుతాడు. 10వ స్థానంలో సంచరించే సమయంలో అంటే 9 నుంచి 10వ స్థానంలోకి సంక్రమించే 10వ స్థానానికి వచ్చిన తర్వాత మిశ్రమ ఫలితాలు అనేవి పొందడం అనేది జరుగుతుంది. విశేష సౌఖ్యము, ధనలాభం, కీర్తి, శత్రుజయం కలుగుతాయి. అయితే ఈ 10వ స్థానానికి వేదస్థానమైన 7లో కుజుడు యొక్క సంచారం వల్ల అన్ని శుభ ఫలితాలే జాతకుడు పొందే అవకాశం ఉందంటే పాప ఫలితాలు అనేవి తగ్గిపోతాయి. శుభ ఫలితాలు కలిసి మొత్తానికి ఈ రాశి వారికి బుధుడు శుభ ఫలితాలనే ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. గురుడు ధనురాశి వారికి సెప్టెంబరు మొత్తం కూడా 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ రాశిలో సంచరించే కాలంలో వ్యాపారంలో నష్టాలుంటాయి. అర్థం కాని లేదా వాయు సంబంధమైన రోగాల వల్ల బాధపడుతూ ఉంటాడు. ముఖ్యంగా జీర్ణకోశానికి చెందిన రోగాలు అనేవి బాధిస్తాయి. దూరదేశ సంచారం జరుగుతుంది. అనవసరపు వృధా వాగ్వివాదము, విరోధాలు, అనవసరమైన ఖర్చులు ఉంటాయి. విద్యా వినోదాలతో పాటుగా పాల్గొంటారు. సుఖశాంతులు ఉండడం, ప్రతి పనిలో ఎదురు దెబ్బలు తినడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి గురుడు చెడు ఫలితాలే ఇస్తాడు. తర్వాత
శుక్రుడి యొక్క ఫలితాలు. శుక్రుడు ధనురాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు 10వ స్థానంలోను, సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు లాభస్థానంలోనూ సంచరిస్తున్నాడు. 10వ స్థానంలో సంచరించే కాలంలో నివాస స్థలానికి దూరంగా సంచరించవలసి ఉంటుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొనవలసి ఉంటుంది. సరైన వేళకు భోజనం లభించదు. మనసు అనేది చెడ్డ పనులకు ప్రేరేపిస్తుంటుంది. 10వ స్థానానికి వేదస్థానమైన 4లో రాహు సంచారం వల్ల అంతగా చెడు ఫలితాలు అనేవి ఉండవు. ఇక 11వ స్థానంలో సంచరించే సమయంలో అంటే సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు 11వ స్థానంలో సంచరించే సమయంలో మంచి ఫలితాలను ఎదురు చూడవచ్చు. అనుకున్న వాటిలో అనుకున్న రీతిలో విద్య నిర్వహించే సామర్థ్యం ఉంటుంది. ధనాదాయం అనేది చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. భార్య సహాయ సహకారాలు అందివస్తాయి. ఊహించని రీతిలో ధనాదాయం అనేది ఉంటుంది. కానీ 11వ స్థానానికి వేదస్థానమైన 9లో రవి సంచారం వల్ల కేవలం 25% మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందుతాడు. తర్వాత శని యొక్క ఫలితాలు. ధనురాశి వారికి శని ఈ నెల మొత్తం కూడా 3వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 3వ రాశిలో సంచరించే సమయంలో శని 3వ స్థానంలో మంచి అభివృద్ధిని ఇస్తాడంటే 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. 3వ రాశిలో శని సంచరిస్తున్నప్పుడు 4 వైపుల నుంచి ధనాదాయం ఉంటుంది. అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. ఆరోగ్యం అనేది చాలా కుదుటపడుతుంది. నూతన ఉత్సాహం ఉంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. వేళకు భోజనం చేస్తారు. విలాసమైన జీవితం అనేది లభిస్తుంది. దారాపుత్ర సుఖ వాహన పశు సంపదలు లభిస్తాయి. ఇందులో 50% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో శని లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. ధనుర్రాశి వారికి రాహు 4వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 4వ స్థానంలో బుద్ధిబల లోపము, అనవసరమైన ప్రయాణాలు, వాత వ్యాధులు, స్త్రీ కలహము, చేసే పనిలో ఆటంకాలు ఎదుర్కోవడం లాంటివి జరుగుతున్నాయి. అంటే 4వ స్థానము సుఖానికి సంబంధించిన స్థానము, మాతృస్థానము, సుఖభోగాలకు సంబంధించిన స్థానం కాబట్టి ఈ 4వ స్థానంలో పాపగ్రహం సంచరిస్తే చెడు ఫలితాలే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ఇందులో బంగారమూర్తిగా ఉంటున్నాడు పాపగ్రహం కాబట్టి కేవలం 25% మాత్రమే చెడు ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. ధనుర్రాశి వారికి కేతువు ఈ నెల మొత్తం కూడా 10వ స్థానంలో అంటే ఉద్యోగ స్థానం, కర్మస్థానంలో సంచరిస్తున్నాడు. 10వ స్థానంలో కేతువు శుభ ఫలితాలను అనేది కొంచెం ఇస్తాడు. శారీరక సౌఖ్యము, భోజన సౌఖ్యము, సంతోషము, కష్టాలు అనేవి తొలగిపోవడం జరుగుతుంది. కర్మసిద్ధి బలంగా ఉండడం వల్ల ఆనందం అనేది కలుగుతుంది. కానీ ఇందులో కేవలము 20% మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. ఇక ధనుర్రాశికి అధిపతి ఎవరంటే గురువు. మరి ఇందులో ఉన్న నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూల దీనికి అధిపతి కేతువు, పూర్వాషాఢకి అధిపతి శుక్రుడు, ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి రవి. కాబట్టి వీరు గురుగ్రహంతో పాటుగా అంటే గురువుకి ప్రతి గురువారం గురుహోర సమయంలో అంటే 6 నుంచి 7 లోపల గురువుకు ప్రదక్షిణ చేసుకోవాలి. కేతువుకు సంబంధించిన మూల మంత్రాలు కూడా చదువుకోవాలంటే ఫలాచ పుష్ప సంకాశం, తారకాగ్రహమస్తకం, రౌద్రం, రుద్రాత్మకం ఘోరం, తంకేతం ప్రణమామ్యం అనే ఈ యొక్క మంత్రాన్ని కూడా ఎప్పుడు కూడా నిరంతరం జపిస్తూ ఉండాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠనం చేస్తుండాలి. వీరు రాఘవేంద్ర స్వామి కూడా పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మరియు ఇంకా మూల, పూర్వాషాఢ నక్షత్రము శుక్రుడికి సంబంధించింది కాబట్టి వీరు శుక్రుడికి సంబంధించిన లక్ష్మీ అష్టోత్తర నామాన్ని పఠనం చేసుకున్న శుక్రవారం రోజున నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించినా కూడా మంచి ఫలితాలనే ఉంటాయి. ఈ శుక్రవారం రోజున పట్టు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. మరియు శుభకార్యాల్లో పాల్గొనడం, వివాహానికి సంబంధించిన వస్తువులు అంటే కుంకుమ కానీ, పసుపు కానీ, గాజులు కానీ, వివాహానికి సంబంధించిన వస్తువులు దానం చేసినా కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. మరియు ఇందులో ఉన్న ఇంకో నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఎవరిదంటే రవికి సంబంధించింది.
కాబట్టి రవికి సంబంధించిన ఆదిత్య ఉదయ పారాయణం చేసుకోవడం, రవికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని పఠించడము, ఆదివారం రోజున గోధుమ పిండిని దానం చేయడం, అంటే ఎవరికైతే లేదో వారికి దానం చేయడం, అంటే కేవలం బ్రాహ్మడికే కాదు, ఎవరికైతే అది తిని వాళ్ళు సంతృప్తి పడతారో వారికి దానం చేయడం ద్వారా కూడా రవికి సంబంధించిన దోషాలు పోతాయి. అంటే రవికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం, మరియు ఆ గ్రహానికి ఆ రాశికి అధిపతి ఎవరు, గురువుకి రవికి చేసుకోవాలి. అంటే ఆ నక్షత్రాధిపతికి మరియు రాశ్యాధిపతికి సంబంధించిన రెమెడీస్ పాటిస్తే వారికి చెడు ఫలితాలు అనేవి తొలగిపోతాయి, మంచి ఫలితాలు అనేవి జరిగే అవకాశం ఉంది. జై శ్రీమన్నారాయణ.